ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన కుట్రదారు కేటీఆర్. ఆర్థిక న్యాయశాఖల ఆమోదం, క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ఏకపక్ష నిర్ణయం. దీనివల్ల ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల ఆర్థిక భారం. ఆయన నమ్మక ద్రోహం వల్ల హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం. ప్రతిఫలంగా బీఆర్ఎస్కు 44 కోట్ల భారీ విరాళాలు. ఇది కిడ్ ప్రోకోనే. 77 పేజీల ఛార్జ్షీట్లో కేటీఆర్ సహా 5గురిపై ఏసీబీ అభియోగాలు. పక్కా ఆధారాలు, సాక్షులుగా 14 మంది. నేడు నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ. రోడ్డు మీదకి ఎక్కి ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతుంటాడు కేటీఆర్. నిజం కేటీఆర్ గారు, మరి మీ పార్టీకి ఈ 44 కోట్ల భారీ విరాళాలు కిడ్ ప్రో కింద సేమ్ ఇక మనకు డీడీలు వస్తాయి కదా, ఆ టైప్ అనుకోరాదు. ఆ టైపుగా ఇక వీళ్ళ పార్టీకి ఏమో గిట్లు ఇచ్చిర్రు. ఈయన ఏం చేసిండు, డైరెక్టు వాళ్ళకి ఇచ్చేసిండు. ఏది 75.88 కోట్ల నష్టము. టోటల్ ప్రభుత్వంపై ఏమో 600 కోట్ల భారం. వీళ్ళకి ఇచ్చేసి క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఇప్పుడు ఫైనాన్స్ని కూడా ఉండాలి కదా, ఫైనాన్స్ మినిస్టరు వీళ్ళందరూ అప్రూవల్ తీసుకోవాలి. ఎవరు అప్రూవల్ అవసరం లేదు. వీళ్ళు అప్పుడు రాజులు కదా, రాజులు కాబట్టి రాజులు చెప్పింది నడవాలి కాబట్టి ఆ రాచరిక పాలనలో వాళ్ళకు డైరెక్ట్ ఇవ్వమని చెప్పిండు. నేను ఆదేశాలు చెప్తున్నా, ఇంకా నువ్వేం దాచి ఇచ్చేది ఇచ్చేయి. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ వీళ్ళు డైరెక్ట్ చెప్పేసారు కదా. ఆయన చెప్పిండు, మేము ఇచ్చిన మా తప్పేమీ లేదు. ఎన్నికల కోడ్ కూడా ఉన్నది. అప్పుడు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఈ రకంగా చేసిండు. చేసి మళ్ళీ నాకేం తెలియదు, నేనే చెప్పినా కదా, నేనే ఇమ్మన్నా కదా అంటాడు. అంటే నీకు తెలివి లేదా, చదువుకోలేదా, గాడిదలు కాసినవా? మరి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది, క్యాబినెట్ ఆమోదం లేదు, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎందుకు? చట్టాలు అంటే రాజ్యాంగం ఎందుకు గౌరవించావా? మరి చట్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పక్కకు పెట్టేసి సొంత అజెండా. ఇది వీళ్ళ రాజకీయం. ఎట్లా నియంతృత్వ పాలన, హిట్లర్ పరిపాలన ఎట్లా సాగించారో అట్లా సాగించారు. ఒక కంపెనీ అనుకున్నారు వీళ్ళుగా. ఇదంతా మా రాజ్యం, మేము రాజులం, మేము చెప్పినట్టు వినాలి వీళ్ళందరూ. తెలంగాణ ప్రజలంతా ఇక మా చేతి కింద బానిసలు అనుకొని పరిపాలన సాగించారు. ఈ రకంగా వీళ్లకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఎందుకు ఆదరించినంటే, వీళ్ళని ఎదిరించిన మొగ్గోడు మునగాడు ఒక రేవంత్ రెడ్డి. జైల్లో పెట్టినా ఎక్కడ కూడా అదరకుంటా బెదరకుంటా ఎదురు నిలబడి కొట్లాడి సవాల్ విసిరి మీసం తిప్పి మరీ చెప్పిండు, కాళ్ళు చేతులు గట్టి గుంజుకొస్తా బిడ్డ ప్రగతి భవన్ల నుంచి అని చెప్పిండు. కాళ్ళు చేతులు గట్టకుండానే వాళ్ళంతరాలే బయటికి పరారయ్యి వచ్చారు. ఇది మొగోని దెబ్బ. పరిపాలిస్తున్నాడు. అప్పుల కిరీటాన్ని నెత్తిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు సంతోషంగా ఉండేటట్టుగా పరిపాలన అయితే సాగిస్తున్నాడు. సరే, కొద్దిగా ఎనుకో ముందో అవుతుంటాయి. సంసారం అన్నప్పుడు హెచ్చు తచ్చులు ఉంటాయి. ఆర్థికంగా కొంచెము, ఎందుకంటే అప్పులు ఉన్నాయి. అప్పులకు నెలకు 6,500 కోట్ల మిత్తి కట్టుకుంటా మళ్ళీ పాలన సాగిస్తున్నాడంటే రేవంత్ రెడ్డిని ఎంతమంది మెచ్చుకుంటున్నారంటే, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ రాష్ట్రం ఇంత అప్పులలో ఉండి కూడా ఎట్లా పరిపాలిస్తున్నావు అని చెప్పేసి అసలు వాళ్ళే ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మీరు ఆలోచన చేసుకోవాలి. నెలకు 6,500 కోట్లు అప్పుకు మిత్తి కట్టుకుంటా మిగతా దాంతో పరిపాలన సాగిస్తున్నాడు అంటే ఆలోచన చేసుకోరు, మీకు అర్థమవుతుంది. ఇక వీళ్ళేమో ఉన్న కాడికి దోషిర్రు. ఏదో ఉంటుంది చూడు సామెత, మోటు సామెత, పుణ్యానికి వచ్చిందంట తండ్రి కొడుకులు అని మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ కాళ్ళకి ఫోన్ చేసి పిలిచిరట. దావే అయ్యా పుణ్యానికి వచ్చింది, రారు అని పిలిచిర్రు. ఇక మొత్తం తెలంగాణ సొమ్ము, ప్రజల సొమ్ము పుణ్యానికి వచ్చింది అన్నట్టుగా నచ్చినోనికి నచ్చినట్టుగా పంచిర్రు. భూములు కూడా దోసుక తిన్నారు. ఆ భూముల మీద కూడా విచారణ జరుగుతుంది, పూర్తిగా బయట తేలుతుంది. భూములది కావచ్చు, గొర్రెల స్కీము, బర్రెల స్కీమ్, అన్నీ అవుటర్ రింగ్ రోడ్ ప్రతి స్కీమో స్కామ్. అది చెత్త. మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు, ఏం ప్రజలకు ఇది చేస్తలేరు. మీరు వీకింది ఏముంది? మీరు వీకలే కదా. మీకు ప్రశ్నించడానికి నైతిక హక్కు లేదు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడుర్రి. ప్రజల్లారా, ఈ బీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఉరికించి కొట్టుర్రి. ఎందుకంటే ఆ అప్పులకు మిత్తి 6,500 కడుతున్నాం. నెలకు 6,500 కోట్లు అయ్యే ఉంటే ఆ మిత్తి కట్టకుంటుంటే ఇలా ఎట్లా ఉంటుండే? ఇంకా అన్ని విధాలా మంచిగా చేసుకుంటుంటుంది. నాకు అనిపిస్తుంది, నీ అమ్మ తెలంగాణ వచ్చినాక రాగానే అప్పుడు రేవంత్ రెడ్డిని కూసబెట్టినా బాగుంటుండే, ఈ అప్పులు కాకపోతుండే. ఇగో ఇట్లా ఏది పడుతుంది షోకులు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పాకిస్తాన్ కోడలు, చేనేతకు
ఆమె ఎవరు చీరగట్టన ఆమె సమంతకు. ఇక ఒక దగ్గరనేమో రకుల్ ప్రీత్ సింగ్ ఏదో ఇట్లా ఇక ఈయన 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 ఇక అది ఇక మనం ఏం నోరు తెరిస్తే ఇక మొత్తం ఇక ఆగమవుతుంది. కానీ ఇక చెప్పొద్దు ఇక ప్రతి ఒక్కరికి ఇక ఉంటట్టున్నాయి. కానీ వీళ్ళ దాంట్లో రాజుల పాలనలు గట్లే ఉంటుంది. రాజులు ఏం చేసినా నడుస్తుంది అన్నట్టుగా నడిపించారు అట్లా.